వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఏషియా కప్ కలిసి 2 రోజులైంది. భారత టీంకు మాత్రం కప్పు రాలేదు. ఛాంపియన్స్ అయ్యారు కానీ కప్పు మాత్రం ఇప్పటివరకు చేతికి అందలేదు. అదేవిధంగా ఏదైనా ఇలాంటి టోర్నమెంట్ జరిగినప్పుడు ఇండివిజువల్గా ప్లేయర్స్ కూడా మెడల్స్ ఇస్తారు కానీ ఇండియన్ టీంకి సంబంధించి ఎవరికి కూడా మెడల్స్ అందలేదు. ఒకటి టీంకి ఛాంపియన్గా గెలిచిన టీంకి కప్ అందలేదు. అదేవిధంగా వ్యక్తిగతంగా ప్లేయర్స్ కూడా మెడల్స్ అందలేదు. మరి ఎప్పుడు ఇస్తారు, ఏ అంశానికి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగానే ఏషియా కప్లో ఈసారి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ల కన్నా ఎక్కువ కాంట్రవర్సీసే ఎక్కువ కనిపించింది. ఫైనల్స్ మాత్రమే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది. 2 టీములు కూడా బాగా ఆడిన పరిస్థితి కల్పించింది. 2 టీములు బాగా ఆడేది. ఇండియన్ టీం ఆ మ్యాచ్లో ఫైనల్స్లో విజయం సాధించింది, కప్పు గెలుచుకుంది. కానీ కప్పు మాత్రం చేతికి రాలేదు. ప్రస్తుతం ఈ కప్ అంతా నఖ్వీ చేతిలో ఉంది. ఆయన ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. నఖ్వీ దగ్గర ప్రస్తుతం ఈ కప్పు ఉంది. ఆయన ఎప్పుడు ఇస్తారనే అంశానికి సంబంధించి క్లారిటీ రాలేదు. చాలా రేర్గా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కప్పు గెలుచుకున్న టీంకి కప్పు లేకుండానే సెలబ్రేషన్స్ ఇండియన్ టీం సెలబ్రేట్ చేసుకుంది. మనం అందరం చూసాం. వితౌట్ కప్పే, ఎలాంటి కప్పు లేకుండానే కప్పు ఉందని ఊహించుకొని ఇండియన్ టీం సెలబ్రేషన్స్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధాన కారణం ఇండియన్ టీం మొదటి నుంచి చెప్తుంది, మేము పాకిస్తాన్కి సంబంధించిన నఖ్వీ చేతుల నుంచి మేము కప్పు తీసుకోమని మొదటి నుంచి ఇండియన్ టీం చెప్తూనే వచ్చింది. అదే రకమైన విధానానికి కట్టుబడి ఉంది. నఖ్వీ మాత్రం నేను ఏషియన్ కౌన్సిల్కి సంబంధించి క్రికెట్కి సంబంధించినంత వరకు నేను చైర్మన్ కనుక నేనే కప్పు ఇవ్వాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. గ్రౌండ్లో మనం చూసాం, దాదాపు గంట సేపు చాలా రకాలుగా సీన్స్ జరిగాయి. నఖ్వీ కూడా చివరి నిమిషాలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక దశలో వేరే వాళ్ళతోని ఇండియన్ టీం కప్పు తీసుకుంటుందని ప్రచారం జరిగినప్పటికీ నఖ్వీ దానికి ఒప్పుకోలేదు. నేనే కప్పు ఇస్తాను, నేనే ఆ మెడల్స్ అందజేస్తాను, ట్రోఫీని ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడంపై భారత టీం కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి దూరంగా ఉంది. ఇన్ని రోజులు గడుస్తుంది, ఇప్పటికైనా ఈ కప్పు అందుతుందా లేదా అని ఇండియన్ బోర్డు కూడా, బీసీసీఐ కూడా ఇప్పటికే ఐసీసీకి ఈ అంశానికి సంబంధించి కొంత ఫిర్యాదు చేసింది, కప్పు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి. నఖ్వీ దగ్గర ప్రస్తుతం ఈ కప్పు ఉంది. ఆ కప్పును మన ఇండియన్కి అందజేయాలంటే నఖ్వీ మరో ప్రపోజల్ పెట్టినట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. గ్రౌండ్లో ఎలాగో సెలబ్రేషన్స్ జరగలేదు కనుక దుబాయ్లో ఐసీసీ కార్యాలయాల్లో కానీ లేకపోతే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన కార్యాలయంలో కానీ ఒక ఈవెంట్ నిర్వహించండి, ఆ ఈవెంట్లో ఇండియన్ టీంకి నేనే కప్పిస్తానని ఆయన అంటున్నారు. ఇది ఇండియన్ టీం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. మాకు నేరుగా ఇండియన్ బీసీసీఐకి అందజేయండి, లేకపోతే ఏదో రకంగా పంపండి, కానీ మేము ప్లేయర్స్ వచ్చి నఖ్వీ చేతుల నుంచి ఈ ట్రోఫీని తీసుకునే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి ఇండియన్ టీం చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించినంత వరకు ఏం జరుగుతుంది, ఐసీసీ ఈ అంశానికి సంబంధించి జోక్యం చేసుకుంటుందా, మరి నఖ్వీ ఏ రకంగా వ్యవహరిస్తారనే అంశానికి సంబంధించి అనేక రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా వివాదాస్పదమైన వ్యక్తిగా నఖ్వీ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి ఆయన చైర్మన్గా ఉంటారు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్ ఉంటారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్ మినిస్టర్, ఆయన చాలా కీలక శాఖకు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. సో 3 కీలక పదవుల్లో ఆయన ఉన్నారు. పాకిస్తాన్ పట్ల ఇండియన్ టీం ప్రస్తుతానికి ఒక రకమైన వైఖరిని తీసుకుంది. షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఆ ప్లేయర్స్కి సంబంధించి ఆ పాకిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన ఎవరు కప్పు ఇచ్చినా మేము తీసుకోకూడదని వాళ్ళు నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కప్పు అందుతుందా లేదనే అనుమానాలు, సందేహాలు ఇప్పటికీ వ్యక్తం అవుతూనే ఉన్నాయి.